హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టో మార్కెట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మన మైనింగ్ బాట్ని ఏ విధంగా బిట్గెట్ వ్యాలెట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, దాంతోపాటు బిట్గెట్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వన్ యూఎస్డిటీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను టో మార్కెట్ యాప్ ఏదైతే ఉందో మైనింగ్ బాట్ అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ మనకు స్పెషల్ టాస్క్లు అని 2 వచ్చాయండి. సో ఈ యాడ్ టొమాటో ఎమోజీ అనే టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అది చూసి మీరు కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయే టాస్క్ ఏంటంటే ఈ వీడియోలో కనెక్ట్ టు బిట్గెట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చిందండి. సో ఇది మనం చేసేలో ముందు మనం ఏం చేయాలంటే మొదటగా బిట్గెట్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేసి బిట్గెట్ వ్యాలెట్లో టాన్ చైన్ అనే దాన్ని ఫస్ట్ మనం యాక్టివేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, టాన్ ఎకో సిస్టమ్ మీద మనకి టో మార్కెట్ అనేది లిస్ట్ అవ్వబోతుంది, బిల్డ్ అవుతుంది. సో దానివల్ల మనం టాన్ చైన్ అనే దాన్ని ఫస్ట్ ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. అందుకనేసి నేను ఇప్పుడు బిట్గెట్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. సో ఇప్పుడు నేను బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బిట్గెట్ ఎక్స్చేంజ్ వేరు, బిట్గెట్ వ్యాలెట్ వేరు. సో బిట్గెట్ వ్యాలెట్ నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్ సైడ్లో వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ మెయిన్ నెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆల్ మెయిన్ నెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేస్తే అన్నిటికంటే లాస్ట్లో టాన్ టాన్ అనేసి ఒక చైన్ అయితే ఉందన్నమాట. సో ఆ చైన్ టాన్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు బిట్గెట్ వ్యాలెట్లో టాన్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ టాన్ చైన్ అనేది యాక్టివ్ అయింది. సో ఇప్పుడు యాక్టివ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే తిరిగి మన టొమాటో మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి రావాలి. దానికి వచ్చిన తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత బిట్గెట్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ చూడండి, టాన్ చైన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ అప్రూవ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అడిగిందంటే అథెంటికేషన్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఏమన్నా పాస్వర్డ్ ఇచ్చిందంటే పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేకపోతే బయోమెట్రిక్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇలా టిక్ మార్క్ పడిపోయిన తర్వాత ఇక్కడ రిటర్న్ టు వెబ్సైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా మన వ్యాలెట్ ఏదైతే ఉందో అది వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుందండి. కనెక్ట్ అయిపోయేసి ఇలా చూపిస్తుంది అనమాట మనకి. సో వ్యాలెట్ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు అడ్రస్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకేం జరుగుతుందంటే కొంతమందికి ఇప్పుడు నెట్వర్క్ ఎర్రర్ ఉండేసి ఇక్కడ ఏం రాలేదు, కానీ కనెక్ట్ చేసిన తర్వాత చాలామందికి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే అట్లీస్ట్ మినిమం $1 వర్త్ ఉన్నటువంటి అసెట్స్ ఖచ్చితంగా మీరు ఏ వ్యాలెట్కి అయితే కనెక్ట్ చేశారో ఆ వ్యాలెట్లో డిపాజిట్ చేయండి అనేసి ఇచ్చారనమాట. సో ఆ స్క్రీన్ షాట్ కూడా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీశాను. అది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇదివరకు నేను చెప్పినట్టే ఇక్కడ ప్రిపేర్ యువర్ వ్యాలెట్ ఫర్ ఏ సర్ప్రైజ్, ఎన్ష్యూర్ వ్యాలెట్ హ్యాస్ అట్లీస్ట్ $1 ఇన్ అసెట్స్, ఇఫ్ యూ డోంట్ యూ మైట్ స్పెషల్ సంథింగ్ ఆఫ్టర్ సెకండ్, డోంట్ సే ఐ డిడ్ నాట్ గివ్ యూ ఆల్ఫా అనేసి. సో అంటే వీళ్ళు చెప్తున్నారు ఏంటి అని అంటే ఈ $1 వర్త్ ఉన్నటువంటి అసెట్ ఏదైతే ఉందో అది మీరు ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేశారో మీ మైనింగ్ బాట్కి, సో దాంట్లో $1 వర్త్ ఉన్నటువంటి అసెట్ ఏదైనా కానీ మీరు డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ బోనస్ కానీ లేకపోతే ఎక్కువ విత్డ్రాల్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ టాస్క్ అనేది ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెయ్యాలా లేదా అనేసి ఎక్కడ కూడా వీళ్ళు కన్ఫామ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే ఈ టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఒక ఆల్ఫా అని అంటే చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి
టాస్క్ అన్నట్టు వీళ్ళు చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ బిట్‌గెట్ వాలెట్ ఏదైతే కనెక్ట్ చేశానో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో, ఇది బిట్‌గెట్ వాలెట్ అండి. బిట్‌గెట్ వాలెట్ నేను కనెక్ట్ చేశాను. సో, నెక్స్ట్ స్టెప్‌లో నేనేం చేయబోతున్నాను అనంటే బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ నా దగ్గర ఉన్నటువంటి యూఎస్‌డిటీ ఏదైతే ఉందో దాన్ని నేను టాన్ కాయిన్‌గా మార్చి ఆ టాన్ కాయిన్‌ని ఇక్కడికి పంపిస్తానండి. సో, చాలామంది అడుగుతున్నారు యూఎస్‌డిటీ గదా! మనం డిపాజిట్ చేయాల్సిందే అనేసి. లేదండి అక్కడ $1 వర్త్ ఉన్నటువంటి యూఎస్‌డిటీ అంటే అట్‌లీస్ట్ $1 వర్త్ యూఎస్‌డిటీ కాదు. అట్‌లీస్ట్ $1 వర్త్ అసెట్ అని చెప్పారు గానీ, అక్కడ యూఎస్‌డిటీ అనేసి ఏం చెప్పలేదు. టాన్ కాయిన్ అని గూడా ఏమి చెప్పలేదనమాట. కాకపోతే నేను టాన్ కాయిన్ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, మేబీ విత్‌డ్రాల్ అనేది వాళ్ళు మనం ఏదైతే వాలెట్ కనెక్ట్ చేశామో బిట్‌గెట్ వాలెట్, దానికి ఒకవేళ విత్‌డ్రాల్ ఇస్తే అప్పుడు మేబీ గ్యాస్ ఫీజ్ అనేది మనకు అవసరమయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో, దానివల్ల నేను టాన్ కాయిన్‌ని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, దానికోసం నేను మొదటగా బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తానండి. బైబిట్ ఓపెన్ చేసి అక్కడ అసలు ఏ టాన్ కాయిన్ బై చేయాలి, ఆ టాన్ కాయిన్ని ఏ విధంగా తీసుకెళ్ళేసి ఆ వ్యాలెట్లో డిపాజిట్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో, ఇది చాలా వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది. ఎందుకు అనంటే నేను ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ డౌట్ అడుగుతారు. యూఎస్‌డిటీనే చెయ్యాలా? లేకపోతే టాన్ కాయిన్ మీరెందుకు చేశారనేసి. సో, ఏదైనా చేయొచ్చండి. టాన్ కాయిన్ చేయొచ్చు, యూఎస్‌డిటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దాని వర్త్ అనేది $1 వర్త్ అనేది ఉండాలి. నేను టాన్ కాయిన్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, ఒకవేళ గ్యాస్ ఫీజ్ ఏమన్నా అవసరమైతే ఫ్యూచర్‌లో బిట్‌గెట్ వాలెట్‌కే వాళ్ళు విత్‌డ్రాల్ ఇస్తే అప్పుడు అవసరమవుద్ది అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా. దాంతో పాటు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి యూఎస్‌డిటీ తోటి టాన్ కాయిన్ ఏ విధంగా బై చేయాలి అనేది కూడా చూపిస్తున్నా. దానికి గల రీజన్ ఏంటి అనంటే, మళ్ళీ మాకు ఆ ప్రొసీజర్ తెలీదు. మళ్ళీ విడిగా వీడియోస్ చేయమని అడుగుతారనమాట. సో, లెంతీగా అయితే ఉంటుంది. ఓపిక చేసుకొని చూడండి. సో, ఇప్పుడు నేను బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా దగ్గర ఈ ఫండింగ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో నా దగ్గర యూఎస్‌డిటీ ఉన్నాయండి. వీటిని టాన్ కాయిన్ కొనడానికి యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి పంపిస్తున్నా. సో, దానికోసం నేనేం చేస్తా, ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో, ఈ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశా. క్లిక్ చేసి పైన ఫండింగ్ ఉండేలా చూసుకోవాలి. కింద యూనిఫైడ్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రివర్స్‌లో ఉంటే మధ్యలో బటన్ నొక్కండి. ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది కాబట్టి పైన ఫండింగు, కింద యూనిఫైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ యూఎస్‌డిటీ కూడా మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నా దగ్గర ఫండింగ్ అకౌంట్‌లో ఉన్నటువంటి యూఎస్‌డిటీ ఏదైతే ఉందో అది యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్‌లోకి వెళ్ళింది. సో, ఇప్పుడు నేను టాన్ కాయిన్ కొంటాను దాంతోటి. సో, ఇక్కడ స్పాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్స్ యూఎస్‌డిటీ ఉంది కదా! సో, దీని మీద నేను టచ్ చేసి దీన్ని నేను టాన్ కాయిన్‌గా మారుస్తానండి. సో, దానికోసం టీఓఎన్ టాన్ అని టైప్ చేస్తున్నా. సో, టాన్ యూఎస్‌డిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో యెల్లో కలర్ బటన్‌ని నేను కుడివైపుకి డ్రాగ్ చేస్తానండి. సో, ఇలా కుడివైపు డ్రాగ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి యూఎస్‌డిటీ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి బై చేయడానికి. కింద బై టాన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బై టాన్ అనేసి ఇంకొకసారి వచ్చింది ఆప్షను. దాన్ని కూడా మళ్ళీ క్లిక్ చేశాను. సో, క్లిక్ చేస్తే ఇప్పుడు నా దగ్గర టాన్ కాయిన్స్ అనేవి బై అయిపోయాయండి. సో, బై అయిపోయాయి. ఇక్కడ చూడండి పెండింగ్ ఆర్డర్స్ అయితే ఏమి కూడా లేవన్నమాట. టాన్ కాయిన్ బై అయినట్టు కూడా ఇక్కడ ఒక డైలాగ్ అనేది పడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ కింద అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో, క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి యూనిఫైడ్ ట్రేడింగ్‌లో ఉన్నటువంటి ఈ టాన్ కాయిన్‌ని ఫండింగ్‌లోకి మారుస్తున్నా. సో, దానికి గల రీజన్ ఏంటి అనంటే అది ఫండింగ్‌లో ఉంటే మాత్రమే మనము విత్‌డ్రా చేయగలం. సో, ఇక్కడ నేను కాయిన్ ఓఎంఎన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి టాన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. టాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద మాక్సిమం అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఒకవేళ మీరు ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్‌ని ఈ బైబిట్ అప్లికేషన్ నుంచి బయటికి పంపించాలి అంటే మీ అసెట్స్ అనేవి ఖచ్చితంగా ఫండింగ్ అకౌంట్‌లో ఉండాలి. ఫండింగ్ అకౌంట్‌లో ఉంటేనే మీరు విత్‌డ్రా చేయగలరు. ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయగలరనమాట. సో, ఫండింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మాక్సిమం మీద
క్లిక్ చేస్తే కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి టాన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత నేను టాన్ కాయిన్ విత్డ్రా చేస్తున్నాను కాబట్టి టాన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ టాన్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేయాలండి. దాని తర్వాత నెట్వర్క్. సో నెట్వర్క్ కూడా నేను టాన్ నెట్వర్కే పెడతాను అనమాట. తర్వాత ఇక్కడ ట్యాగ్ ఆర్ మెమో అనేటటువంటి ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్యాగ్ ఆర్ మెమో అనేది అవసరం లేదు అని అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి అక్కడ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను బిట్గెట్ వ్యాలెట్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్లోనే మనకు రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోకెన్ నేమ్ ఆర్ కాంట్రాక్ట్ అని అడిగింది. సో నేను టాన్ కాయిన్ డిపాజిట్ చేస్తున్నాను కాబట్టి టీఓఎన్ అని టైప్ చేశాను. టైప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు క్లియర్గా టాన్ మెయిన్ నెట్ టాన్ అని వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ టాన్ అనేది అయితే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది వచ్చిందనమాట. సో నేను దీన్ని కాపీ చేస్తున్నా. సో కాపీ చేసిన తర్వాత ఆ టాన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ అయిందనమాట. కాపీ అయిన తర్వాత నేను తిరిగి ఎక్స్చేంజ్కి వచ్చాను. వచ్చేసి ఇక్కడ అడ్రస్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో నేను పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత నెట్వర్క్ అడుగుతున్నారు. నెట్వర్క్ కూడా టాన్ అని పెట్టాను అనమాట. టాన్ అని పెట్టిన తర్వాత సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ట్యాగ్ ఆర్ మెమో కామెంట్ ఇక్కడ రిమార్క్ గురించి చెప్తున్నారు. అంటే ఎక్స్చేంజెస్కి మీరు ఎప్పుడైనా కానీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటే ట్యాగ్ ఆర్ మెమో అనే దాన్ని మెన్షన్ చేయాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది వ్యాలెట్కి, బిట్గెట్ ఎక్స్చేంజ్కి కాదు, బిట్గెట్ వ్యాలెట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్లో ఉండేటటువంటి ట్యాగ్ ఆర్ మెమో లేకపోతే కామెంట్ అనేది అవసరం లేదనమాట. సో ఇక్కడ అమౌంట్ ఎంట్రీ చేయమంటున్నారు. ఇక్కడ ఇంకోసారి మీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను. నేను 0.5 టాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో 0.5 కూడా అవసరం లేదండి. ఇక్కడ చూడండి 0.2 టాన్ అనేది మినిమం అనమాట. మినిమం విత్డ్రాల్ అమౌంట్ 0.2 టాన్ కూడా మీరు ఈ ఎక్స్చేంజ్ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 0.5 అనేసి టైప్ చేశాను అనమాట. సో 0.5 టాన్ ఏదైతే ఉందో దాన్ని నేను టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ కింద విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ నాకు 0.5 టాన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ ఒక 0.1 టాన్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్గా పడుతుంది అనమాట. సో ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత నాకు ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. గూగుల్ అథెంటికేటర్లో వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి పేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తానండి. సో ఇక్కడ విత్డ్రాల్ అనేది సబ్మిట్ చేసేసినట్టు ఒక డైలాగ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఒక 2 minutes వెయిట్ చేసి దాని తర్వాత నా యొక్క బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అక్కడికి ఈ టాన్ కాయిన్ అనేది వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేస్తాను. సో ఫైనల్గా ఇక్కడ చూడండి నేను ట్రాన్స్ఫర్ చేసినటువంటి టాన్ కాయిన్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చిందనమాట. వచ్చేసి నా దగ్గర ఎన్ని డాలర్స్ వర్త్ ఇక్కడ టోకెన్స్ ఉన్నాయి అనేసి కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి. సో ఇక్కడ మళ్ళీ నేను వ్యాలెట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా దగ్గర $5 వర్త్ టాన్ కాయిన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది టాన్ కాయిన్ యాడ్ చేసుకునే విధానం అండి. సో టాన్ కాయిన్ యాడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క చైన్ అనేది ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో అది టాన్ నెట్వర్క్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో టాన్ నెట్వర్క్లో ఉన్న తరువాత మాత్రమే ఇక్కడ వచ్చేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వచ్చే అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేయొచ్చు అనమాట. సో
సో ఇది టాన్ కాయిన్ డిపాజిట్ చేయడానికండి. అదే యూఎస్డిటీ అయితే ఏ విధంగా అనేది కూడా ఇప్పుడు నేను జస్ట్ ఊరికే ఇక్కడ అడ్రస్లు కాపీ చేసి చూపిస్తాను. ఇది టాన్ కాయిన్ని డిపాజిట్ చేయడానికి. అదే యూఎస్డిటీ అనుకోండి. సో యూఎస్డిటీ డిపాజిట్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ యూఎస్డిటీ అని టైప్ చేయండి. సో యూఎస్డిటీ వస్తుందన్నమాట. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది టాన్ చైన్ మీద యూఎస్డిటీ రిసీవ్ చేసుకుంటే విధానం అండి. సో ఇది కాకుండా ఇంకా మీరు వేరే అదర్ చైన్ మీద ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి ఈథీరియం ఉంది, బిఎన్బి ఉంది, ఆర్బిట్రమ్ ఉంది. అదే సపోజ్ మీరు బిఎన్బి ఏదైతే ఉందో దాని మీద చేయాలంటే బిఎన్బి క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ క్లిక్ చేసి ఇక్కడ యూఎస్డిటీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే యూఎస్డిటీకి బిఎన్బి చైన్ మీద యూఎస్డిటీ రిసీవ్ చేసుకునే అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చేసింది ఏంటి అని అంటే టాన్ నెట్వర్క్ ఏదైతే ఉందో టాన్ నెట్వర్క్ మీద టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశానండి. సో టాన్ చైన్ మీద టాన్ కాయిన్ అనే దాన్ని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇంతేనండి ప్రాసెస్. మీరు ఖచ్చితంగా ఈ టాస్క్ కంప్లీట్ చేయాలా అని అంటే దాని గురించి క్లారిటీ అయితే ఎక్కడా లేదు, కానీ ప్రాసెస్ అయితే ఇదే చేసే విధానము. ఇది బైబిట్ అప్లికేషన్ నుంచి అండి. సో నెక్స్ట్ నేను మీకు ఇంకొక వీడియోలో మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ కానీ లేకపోతే యూఎస్డిటీ కానీ లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్లోనే ఉన్నటువంటి టాన్ కాయిన్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి ఈ బిట్గెట్ వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.